మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాశుల్లో ఎక్కడ ఎన్నేసి రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, మకర రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయ పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహం ఒక 16 రోజులు, తదుపరి 15 రోజులు ద్వితీయ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. తృతీయ స్థానంలో అయినటువంటి మీనంలో సంచారం చేసే 16 రోజులు మంచి ఫలితాలన్నీ ఇస్తారు. బయట, ఇంట, ఉద్యోగ స్థలంలో అన్ని చోట్ల కూడా మనసా వాచా కర్మణ అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. అంచేత ఆ 16 రోజులు బాగుంటుంది. తదుపరి ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తున్నారు వక్రగతి కారణంగా. అక్కడ మీకు నిజానికి మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కానీ చెప్పాలి అంటే సంవత్సరాల పాటు ఉంటారు. ఈ మకర రాశి వారికి రాహుగ్రహం యొక్క అనుకూలత ఉండదు 2వ స్థానంలో. దానివల్ల ధనానికి కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మాటల్లో కూడా కొంచెం అక్కర్లేని మాటలు ఎక్కువ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఒక శాంతి లోపిస్తుంది. అశాంతి ఎక్కువ నెలకొంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే తృతీయ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం నెలంతా జరుగుతుంది. నిజం చెప్పాలంటే 2.5 సంవత్సరాల పాటు అక్కడ సంచారం జరుగుతుంది. అక్కడ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారు. అన్ని చోట్ల మనకి సహాయ సహకారం అందించడం ద్వారా మీరు ఆర్థికంగా కానీ అన్ని రకాల విషయాల్లోనూ నిలదొక్కోగలుగుతారు. ఈ విధమైనటువంటి మంచి సపోర్ట్ని, మంచి ప్రోత్సాహాన్ని మీకు శని భగవానుడు అందిస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రగ్రహం గురించి చెప్పుకోవాలంటే శుక్రుడు నెలంతా కూడా తృతీయ స్థానంలోనే ఉంటున్నారు కాబట్టి శుక్రుడు కూడా మీకు అందరి సహాయ సహకారాల ద్వారా మీ అభివృద్ధికి ఆయన కూడా ప్రోత్సాహం అందిస్తున్నాడు. ముఖ్యంగా కళాకారులకి అంటే సంగీత, సాహిత్య, నృత్యాదుల్లో ఎవరైతే ప్రవేశం ఉంటుందో వారందరికీ కూడా చాలా మనకి అప్లిఫ్ట్ అంటే వారి యొక్క ఉన్నతికి చాలా సహకరిస్తూ ఉంటారు. అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియా వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ శుక్ర భగవానుడు కలిగజేస్తూ ఉన్నాడు. దానితో పాటు
శని కూడా సహకరిస్తూ ఉన్నారు, రాహు కూడా 15 రోజులు సహకరిస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రవి యొక్క సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే, రవి యొక్క సంచారం మనకి చతుర్థ పంచమ స్థానాల్లో జరుగుతోంది. చతుర్థ పంచమ స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా రవి యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థంలో ఉన్నప్పుడు మా తల్లి గారు విద్య విషయంలో, భూమి విషయంలో, ఆస్తుల విషయాల్లో, వాహనాల విషయాల్లో ఇబ్బందులు పెడితే, పంచమ స్థానం దగ్గరికి వచ్చినప్పుడు పిల్లల ఆరోగ్య విషయాల్లో, చదువు విషయంలో, చెడు స్నేహాల విషయాలలో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తున్నారు. మొత్తం మీద నెలంతా కూడా రవి అనుకూలుడు కాదు. ఇకపోతే మనకి గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే, గురువు యొక్క సంచారము మనకి ఆ 5, 6 స్థానాల్లో, 5వ స్థానంలో, పంచమ స్థానంలో అంటే వృషభంలో ఒక 9 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 9 రోజులు మాత్రం పంచమ స్థానంలో కాబట్టి చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి అక్కడ. సంతానం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే చదువు విషయంలోను, అలాగే ఫిజికల్‌గా అంటే ఎదిగే పిల్లలకి ఉంటారు అంటే వాళ్ళు కొంచెం పొడుగు ఎదగటానికి, అలాగే శారీరక ఫిట్‌నెస్ పెంచుకోవటానికి, చదువులో కూడా మంచి ఫిట్‌నెస్ అంటే మంచి అభివృద్ధి సాధించడానికి సరియైన సమయంగా ఈ 9 రోజులు గురువు అనుకూలిస్తున్నారు. తదుపరి 6వ స్థానంలో నెలంతా కూడా ఉండడం జరుగుతుంది. అక్కడ నిజానికి మనం మాసవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, కానీ నిజానికి అక్కడ సంవత్సరం పాటు గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా, ఈ నెలంతా కూడా గురువు యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. 6వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీకు రావాల్సిన డబ్బులు ఎవరి దగ్గర నుంచైనా మొండి బాకీలైనా సరే వసూలవుతాయి. అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాల్సుంటే అప్పులు తీర్చేయగలుగుతారు. ఏదైనా రుణాల కోసం ప్రయత్నిస్తుంటే డబ్బులు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇల్లు కొనడానికి, వాటికి ట్యాక్స్‌ల కోసం వాటి కోసం. అందుచేత ఆ విధంగా ఏదో మన ప్రాపర్టీ మొత్తం మీద బాగా నిలదొక్కుకోవడానికి అవసరమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ ఈ గురువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు చాలా యోగిస్తూ ఉన్నారు. అలాగే తదుపరి నెలంతా కూడా షష్టమ స్థానంలో యోగించజాలరు. గురుబలం లేనట్టే లెక్క. నిజానికి మనం చెప్పుకుంటున్నవి నెలవారీ ఫలితాలు గాని, సంవత్సర ఫలితాలే మొత్తం సంవత్సరం పాటు అక్కడే ఉంటారు. గురుబలం లేనట్టే లెక్క మకర రాశి వారికి. చేత తదుపరి మన కుజుని యొక్క సంచారం తీసుకుంటే, సప్తమ స్థానంలో నెలంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కుటుంబ పరంగా కొన్ని చికాకులు కలిగించేటువంటి వ్యవహారం ఉంది. భార్యాభర్తల మధ్యన కావచ్చు, తల్లి పిల్లల మధ్యన కావచ్చు, మన సంతానానికి మన మధ్యన కావచ్చు. ఈ విధంగా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే పార్ట్నర్‌షిప్‌లో వ్యాపారం చేస్తున్నటువంటి వారి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తున్నది సప్తమ స్థానంలో కుజుని వలన. అలాగే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక 16 రోజులు, తదుపరి 15 రోజులు అష్టమ స్థానంలో. ఈ 2 స్థానాలలోనూ కూడా కేతు గ్రహం యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. 9వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆదాయ విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి విషయాల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే 8వ స్థానం తదుపరి 8వ స్థానంలో ప్రవేశిస్తున్నారు వక్రగతి మూలంగా. ఆ 8వ స్థానంలోకి వచ్చేటప్పటికి పెద్ద దుఃఖం వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి కళత్రపీడ వచ్చే అవకాశం ఉంటుంది. హఠాత్తుగా మరణాలు సంభవించే అవకాశం కూడా ఉండొచ్చు. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల అవమానాలు, పరాభవాలు పొందవలసిన అవకాశం కూడా ఈ 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జరిగే అవకాశం ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ మకర రాశి వారికి చెప్పుకోవాలి. అయితే కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత. కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ప్రత్యేకతలు పాక్షికంగా కొన్ని చోట్ల చెడుగా చేస్తే, కొన్ని చోట్ల అంటే సగం రోజులు శుభాన్ని కలగజేస్తే, కొన్ని రోజులు అశుభాన్ని కలగజేసే పరిస్థితులన్నీ గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద 5 గ్రహాలు రెండేసి రాశులలో సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నవగ్రహాల యొక్క శ్లోకాలు, బీజాక్షరాలు, గాయత్రులు ఏదో చేసుకోండి. అయినా ఎన్ని గ్రహాలు బాగా లేకపోయినా మీరు ఏం కంగారు పడద్దండి. ఇది మీ వ్యక్తిగతము కానే కాదు. ఇది రాశిగతమైన ఫలితాలు. ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది. మీ వ్యక్తిగత జాతకంలో ప్రభావం ఎలా ఉందో చూసుకోవాల్సి వస్తుంది. మహాదశ, అంతర్దశలు లాంటివి. అట్లది నిష్ణాతుల చేత రాయించండి. లేదా మా దగ్గరికి రండి. మా దగ్గర కూడా ఈ సౌకర్యం ఉన్నది. రాయగలిగినంత వరకు రాస్తాము. కానప్పుడు చెబుదాము. చాలా రోజులు పడుతుందని చెప్పాము. అంచేత మా నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతుంది. ఆ విధంగా మమ్మల్ని మీ వ్యక్తిగత జాతకం
రాయించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. శుభం భూయాత్.